Hi friends, welcome to my YouTube channel. Observe the question. Which of the following integers has most number of divisors? ఈ కింది పూర్ణ సంఖ్యల్లో ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్య ఏది? సో మనకి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకి 4 నెంబర్స్ ఉన్నాయి ఆప్షన్స్లో కూడా. మరి ఈ 4 ఏ నెంబర్కి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఇది 176 చూద్దాం. మరి 176 చూసినట్టయితే మనకి దీన్ని 2 టేబుల్లో డివైడ్ చేసినట్టయితే 288 జా, అలాగే 244 జా, నెక్స్ట్ ఇది 222 జా, 211 జా, 11 1 జా. సో మరి ఇప్పుడు దీని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చూసినట్టయితే 176 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 11 పవర్ ఆఫ్ 1. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మరి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఏ విధంగా రాసుకుంటాం? ఈ ప్రైమ్ నెంబర్ యొక్క పవర్ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేస్తాం. సో 2 పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 5 అవుతుంది. 5 ఇంటూ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ బేస్ 11 ఉంది కాబట్టి దాని యొక్క పవర్ 1 కాబట్టి నెక్స్ట్ నెంబర్ 2. సో 5 2 జా 10. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 10 అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 182. సేమ్ 182కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. మరి ఈ నెంబర్ కూడా 2 టేబుల్లో డివైడ్ అవుతుంది, ఈవెన్ నెంబర్ కాబట్టి 291 జా. సో 91 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కాబట్టి సో ఇక్కడ మనకి ఇది 7 టేబుల్ వస్తుంది. 7 13 జా, సో 13 1 జా. సో దేర్ ఫోర్ 182 ఈజ్ రైట్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్. 2 ఇంటూ 7 ఇంటూ 13. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 1, 7 పవర్ ఆఫ్ 1, 13 పవర్ ఆఫ్ 1 కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ వన్ 99. సో 99 అంటే మనకి డైరెక్ట్ తెలుసు కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 11, 3 స్క్వేర్ ఇంటూ 11 పవర్ ఆఫ్ 1. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 99కు మనకి 2 ఉంది కాబట్టి పవర్ నెక్స్ట్ నెంబర్ 3, 11 పవర్ 1 ఉంది కాబట్టి 2. సో 3 2 జా 6 ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ 101. 101 is the prime number. So prime number has only 2 factors. So your prime number is only 2 factors. So ఇప్పుడు ఆప్షన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే విచ్ ఈస్ ద హైయెస్ట్ ఫ్యాక్టర్స్? 176. 10 ఫ్యాక్టర్స్ ఉన్నటువంటిది 176. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్కు మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకుంటాం. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో కూడా హైయెస్ట్ ఫ్యాక్టర్స్ అడిగిందేమో 176 అవుతుంది. ఒకవేళ లీస్ట్ ఫ్యాక్టర్స్ అయితేనేమో ప్రైమ్ నెంబర్ 1 ఉన్నటువంటి 101 అనేది లీస్ట్ ఫ్యాక్టర్స్ అవుతుంది. Okay, thank you friends. Like, share and subscribe my YouTube.